అమరావతి ఆర్ట్ అనేది ఏమిటి? కొత్త రాజధాని ఇప్పుడు వెలగపూడి దగ్గర పేరు పెట్టారు. అసలు అమరావతి ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉంది. ఇప్పుడు రాజధాని అమరావతి ఏమో గుంటూరు జిల్లాలో ఉంది. ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటి? తెలుగు ప్రజలు వారికి ఉన్న సాంస్కృతిక సంపద గొప్పతనాన్ని గుర్తించాలి. నగరం మంచిదే. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే లాంటి సామెతలు ఉన్నాయి. కృష్ణానది లోయ బౌద్ధం అనేది ఏమిటి? భారతీయ చరిత్రలో దీని ప్రాముఖ్యం ఏమిటి? మన తెలుగు వారి వారసత్వంగా దాన్ని మనం ఎందుకంత ప్రముఖంగా చూడాలి? గోదావరి నది బౌద్ధానికి ఒక ముఖద్వారము అని చెప్పి అనుకో. ఫస్ట్ అక్కడ శాతవాహనులు పరిపాలించారు. వాళ్ళు ఎక్కువ బౌద్ధాన్ని అవలంబించారు. ఆ తర్వాత కోటిలింగాల, ఆ తర్వాత అమరావతి వచ్చింది క్రానలాజికల్ ఆర్డర్లో. ఈ ధరణికోట కృష్ణానదీ తీరంలో వజ్రాలు బాగుంటాయని ఫేమస్. ఈ మెకంజీ అనే అతను ఐర్లాండ్ వీటికి సంబంధించిన వ్యక్తి. కాస్త వ్యక్తిగతంగా కూడా సంస్కృతి వీటి మీద ఆసక్తి ఉన్న వ్యక్తి. అయితే దీపాల దిన్న అనే పేరు అక్కడ వ్యాప్తిలో ఉంది. అప్పటికి ప్రజలు అనుకుంటున్నారు అదే పేరుతో ఆ చోటు గురించి చెప్పుకుంటున్నారనా? ఇది బౌద్ధుడి జీవితంతో ఉన్న స్తూపము. దీనికి దీపాలతో అలంకరించే వాళ్ళము. ఇప్పుడు హంపి ఉంది. దేర్ ఆర్ 2 డిస్కవరీస్ ఇన్ సౌత్ ఇండియన్ హిస్టరీలో. బాస్వెల్ విజయనగర ఫర్గటెన్ ఎంపైర్ అని రాశాడు. అంటే మన తెలుగు వారికి ఇంత గొప్ప చరిత్ర ఉందని అవగాహన యూరోప్లో చర్చించుకున్నారు. వీళ్ళు డ్రాయింగ్లు తీసుకొని ఇంగ్లాండ్ నుంచి ఆర్టిస్ట్ని పిలిపించి ఇక్కడున్న డ్రాఫ్ట్స్మెన్స్ తోటి ఈ డ్రాయింగ్లు ముందు పంపించి అక్కడ అంతగా విలసిల్లిన బౌద్ధము ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉండింది? ఎప్పటి నుంచి అది అంతరించింది? 13th century వరకు కూడా అమరావతిలో ఈ ప్రాక్టీస్ ఉన్నది అని చెప్పి రికార్డ్స్ ఉన్నాయి. దీని క్లాసిక్ ఎగ్జాంపుల్ నాగార్జునకొండ. మనకి కల్చరల్ పాలసీ లేదు మన దేశానికి. ప్రతి దేశానికి ఒక సాంస్కృతిక విధానం ఉంటుంది. ఇది భారతీయ బౌద్ధం చరిత్రలో దీని స్థానం ఏమిటి? ఆచార్య నాగార్జునుడు బౌద్ధానికి చేసిన వ్యాఖ్యానాలతోటి ఆ వ్యాఖ్యానాలు మాత్రమే ఆధారం. ఒక రకంగా అసలు అమరావతిలో దొరికింది ఏమిటి? అక్కడ ఉన్నాయి శిథిలమైన ఒక మట్టి దెబ్బండి. ఒక దెబ్బ ఉండేది. అక్కడ ఇక్కడ చల్లా చెదురుగా కొన్ని విగ్రహాలు ఉండేవి. అమరావతి దక్షిణ వింధ్య పర్వతాన్ని క్రింద ఉన్న అన్ని ప్రాంతాలకు సంబంధించి అమరావతి అని వర్గీకరణ చేశారు. ఈ చోటుకి ధరణికోట ఉంది, ధాన్య కటకం అనే పేరు ఉంది, అమరావతి అనే పేరు కూడా ఉంది. వాసిరెడ్డి వెంకటరాజ నాయుడు గారు ఆయన అమరావతి అని పేరు పెట్టారు. అమరావతి సొగసైనది, లలితమైనది, లాలిత్యమైనది. బుద్ధుడు చెప్పిన సూత్రాల్లో ముఖ్యమైన డైమండ్ సూత్ర కూడా ఇక్కడ రికార్డెడ్గా వచ్చింది అని సాహిత్యం చెబుతుంది. బుద్ధుడు అసలు జీవితంలో దుఃఖం ఎందుకుంది? ఈ దుఃఖం ఏ రకంగా జనిస్తోంది? బుద్ధుడిని కూడా నా రూపం వ్యవహారం ఇది కాదయా, ఇందులో నేను చెప్పిన దాంట్లో నీకు ఏమైనా నచ్చితే దాన్ని తీసుకొని నీ జీవితాన్ని బాగు చేసుకో. కృష్ణమూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు జర్నలిస్టుగా మన తెలుగు ప్రజలందరికీ ఎంతో పరిచయం. అనేక వ్యాసాలు, 3-4 పుస్తకాలు మీరు వేరు విషయాల మీద రాశారు. కానీ మీరు రాసిన 2 పుస్తకాలు చాలా ప్రజాదరణ పొందాయి, మంచి పేరు కూడా తెచ్చుకున్నాయి. ఒకటేమో తిరుమల కొండ గురించి రాసింది, రెండవది ఈ మధ్యలోనే వచ్చిన గత సంవత్సరం విడుదలైన అమరావతి ఆర్ట్ అనే పుస్తకం. నాగార్జునకొండ తర్వాత అమరావతి ధరణికోట ధాన్య కటకం ఏదైతే ఉందో ఈ 2 చోట్ల మనం కనుగొన్న 200 సంవత్సరాలు ఆ తర్వాతి కాలంలో కనుగొన్న చారిత్రక అవశేషాలు మన చరిత్ర గురించి, మన ప్రాంతం చరిత్ర గురించి ఏం చెప్తున్నాయి? అక్కడ జరిగిన గొప్ప సాంస్కృతిక చైతన్యం ఆవిర్భావం అయితే జరిగి అనేక ప్రాంతాల మీద ప్రభావం చూపిందో దాని గురించి 2 ఫోటో పుస్తకాలుగా, కాఫీ టేబుల్ బుక్స్గా వీటిని చెప్పుకోవచ్చు. అయితే కేవలం కాఫీ టేబుల్ బుక్సే కాకుండా ఇందులో గొప్ప మీరు మనసుతో అనుబంధం బాగా చేసుకొని చక్కటి పరిశోధన చేసి రాసిన పుస్తకాలు ఇవి. ఇప్పుడు ఈ కొత్త పుస్తకం అమరావతి ఆర్ట్ గురించి వస్తే, మీ చిన్న బాల్యం నుంచి మీకున్న సంబంధం అంతా కూడా కృష్ణానది లోయ ప్రాంతంతో, నాగార్జునకొండ ప్రాంతంతో, అట్లాగే అమరావతితో, ఆ అనుభవం అంతా కూడా కలిసి అభివృద్ధి చెందుతూ మీ మనస్సు లోపల చారిత్రక పరిశీలన,
అనేక విషయాలను సాంస్కృతిక పరిశీలన, కళాత్మక పరిశీలన అన్నీ కలిసి ఒక సారంలాగా, మీ జీవన సారంలాగా వచ్చిన పుస్తకం అనిపిస్తోంది ఇది. కృష్ణా నదికి మీకు ఉన్న సంబంధం ఏమిటి అసలు అది చెప్పండి. బాగుందండి. అది నా జీవితానికి సంబంధించిందే. ఒక రకంగా నేను ఏ ప్రాంతాలు కృష్ణా నదీ తీరంలో ఆ ఒడ్డు ఈ ఒడ్డు అట్లా జీవించాము, పల్నాడు అండ్ నల్గొండ జిల్లాల్లో. అవి చూసినప్పుడు చిన్నప్పుడు నాకు కలిగిన ఆనందం, ఆ నదిని చూసినప్పుడు కానీ అక్కడ పరిసరాల్లో నాగార్జున సాగర్ నిర్మాణము, నాగార్జునకొండ శిల్పాల వెలుగు చూడటము, అవి ఆ సంతోషం నాలో అట్లా ముద్ర వేశాయి. దాంతో కొన్ని ప్రశ్నలు కూడా ఇదేంటి అని వయసుతో పాటు ప్రశ్నలు కూడా పెరిగాయి. ప్రశ్నలు వచ్చినప్పుడు సమాధానం తెలుసుకునే క్రమం కూడా ఒకటి సహజంగా ఉంటుంది కదా. పైగా జర్నలిజం వృత్తిలో ఉండటము, ఆ ప్రాంతాలకి వెళ్ళటము, ఆయా ఫీల్డ్స్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని కలుసుకోవటము, వాళ్ళు సజెస్ట్ చేసిన పుస్తకాలు వగైరా చూడటము, మ్యూజియంస్ ఆన్లైన్లో కానీ అట్లాగా వాళ్ళు ప్రచురించినవి చూడటము, ఇవి దోహదపడ్డాయి అని చెప్పి అనుకుంటాను. నా చిన్నతనంలో రెండు జరిగాయి. ఒకటి చరిత్రలో ఉన్న శిల్పాలను తీయటము, ఇంకోటి ఆధునిక చరిత్రను నిర్మించటం. నాగార్జున సాగర్ డ్యామ్కి ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న నందికొండ హిల్ కాలనీ అంటాము. నెహ్రూ గారు అక్కడ ఫౌండేషన్ వేశారు 1955 డిసెంబర్ 10వ తేదీన. ఆ డ్యామ్ కట్టడం అనేది త్వరితంగా చేయాల్సి వచ్చింది. ఆ కృష్ణానది లోయలో ఒక 50-60 గ్రామాలకు పైగా ఉన్నాయి. వాటిల్లో శిల్ప సంపద శిథిలాలు అవన్నీ కొన్ని బయటపడ్డాయి. ఇక్కడ ఏమున్నాయని తెలియకపోతే ఇది మొత్తం జల సమాధి బయటపడ్డది కూడా మరీ పాతకాలంలో ఏమీ కాదు, ఒక 100 సంవత్సరాల క్రితమే బయటపడ్డాయి, అంతే కదండి? కాదు, అంతకుముందే అమరావతిలో బయటపడ్డాయి. నా అటాచ్మెంట్ నేను చెప్తున్నా, నా అటాచ్మెంట్ అట్లా త్వరితంగా నైట్ అండ్ దివారాత్రాలు జనరేటర్లు పెట్టుకొని పురావస్తు తవ్వకాలు జరిగింది భారతదేశంలో నాగార్జున కొండలో. అంటే నాగార్జున కొండ ఆ ప్రాంతంలో ఒక గొప్ప నగరము, గొప్ప నిర్మాణాలు, శ్రీపర్వతం అదే కదా నా ఆచార్య నాగార్జున నివసించిన. అయితే ఆ తవ్వకాల పని కూడా పూర్తిగా జరగలేదు, కానీ డ్యామ్ కడుతున్నారు కాబట్టి త్వరితంగా అక్కడ ఉన్న వాటిల్లో తవ్వకాలు జరిపి ముఖ్యమైనవైన మళ్ళీ రక్షించుకోవాలని పని కూడా మీద పెట్టి ఇట్లా చేశారు అని జరిగింది. అవన్నీ చూస్తూ పెరిగాను. చూస్తూ అంటే కారణము శిల్పాల ఎక్స్కవేషన్కి సంబంధించి వాటి రిప్లికాస్ చేసిన వ్యక్తి, 1920s నుంచి డ్రాయింగ్ చేసిన వ్యక్తి నాకు అమ్మగారి తరఫున తాతయ్య. మా నాయనమ్మకి అన్నయ్య కూడా గుర్రం మల్లయ్య గారు. ఆయన అవనీంద్రనాథ్ ఠాగూర్ శిష్యులు శాంతినికేతన్లో. ఈ పుస్తకంలో కూడా ఒక్కో చోట మెన్షన్ చేశాను. ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది. నేను అప్పుడు చిన్నప్పుడు మాచర్లో చూసేవాడిని. వాటికి సంబంధించిన నకళ్ళు చేయటము, రిప్లికాస్ నాగార్జున కొండ శిల్పాలకి బయటపడ్డ వాటికి సంబంధించి అంతకుముందు వేసిన డ్రాయింగ్స్, ఇవన్నీ అట్లాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. సో దీని మీద నేను పెంచుకున్న ఆసక్తి అనేది నన్ను అమరావతి దగ్గర తీసుకెళ్ళింది. అంటే నేను ముందు నుంచి వెనక్కి వెళ్ళా. నాగార్జున కొండతోటేమో నాకు పరిచయము, ఈ ఆసక్తితో చూస్తే ఇవన్నీ పార్ట్ ఆఫ్ అమరావతి ఆర్ట్లోనివి అని నాకు తెలిసింది. అట్లా అమరావతి శిల్పాలు ఏమిటి, ఇవి ఎప్పుడు బయటపడ్డాయి, ఇట్లాంటి ఆసక్తి కలిగించింది. అమరావతి అంటే ఈ కొత్త రాజధాని అమరావతి కాదు, పాత అమరావతి. కొత్త రాజధాని ఇప్పుడు వెలగపూడి దగ్గర పేరు పెట్టారు. మన కల్చరల్ ఇది కాబట్టి మంచి విషయం ఆ పేరు పెట్టడం. అసలు అమరావతి ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉంది. ఇప్పుడు రాజధాని అమరావతి ఏమో గుంటూరు జిల్లాలో ఉంది. ఇంకా దాన్ని కనెక్ట్ చేయటము ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో వర్క్ జరుగుతుంది అనుకుంటా. నా ఉద్దేశం ఇది రాసిన పీరియడ్ ఏంటంటే నరేష్ గారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ పత్రిక వర్కింగ్ ఎడిటర్గా చేసేవారు. మాకు ఫీచర్ కావాలండి అని చెప్పి కొంచెం అడగటమే కాకుండా గట్టిగా ఒత్తిడి కూడా చేశారు, మీకు నచ్చింది రాయండి అని. అప్పుడు ఏమి రాద్దామా అని అనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఈ నాగార్జునకొండ అమరావతి వీటి గురించిన కొన్ని జ్ఞాపకాలు ఉండటము, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఏర్పడటము, వాళ్ళు రాజధానికి అమరావతి అని పేరు పెట్టడము,
ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటి, తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళే కాదు, ఈవెన్ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కూడా ఈ వారికి ఉన్న సాంస్కృతిక సంపద గొప్పతనాన్ని గుర్తించాలి. నగరం మంచిదే, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే లాంటి సామెతలు ఉన్నాయి. అవి 100 ఏళ్ళు 200 ఏళ్ళు పడతాయి, ముందు కనీస సౌకర్యాలు ఏర్పరచుకుంటారు, తెల్లారితే అయ్యేది కాదు. కానీ ఈ అమరావతి వెనకున్నది ప్రపంచం మొత్తం గౌరవించే ఒకానొక సాంస్కృతిక సంపద ఇక్కడ ఉన్నది అని చెప్తే బాగుంటుంది అని అనిపించి నేను ఈ పుస్తకంలోకి వెళ్ళాను. అమరావతి వేరు, అమరావతి ఆర్ట్ వేరు. సరే, ఇప్పుడు అమరావతి ఆర్ట్ అని అన్నప్పుడు అమరావతి అనే చోట్లో కొన్న స్తూపం కారణంగా ఈ అమరావతి ఆర్ట్ అనే విషయం తెలిసింది. ఆ తర్వాతి కాలంలో నాగార్జునకొండ, ఇంకొన్ని అనేకమైన ప్రదేశాలు కూడా ప్రాచీన బౌద్ధ ఆనవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి. ముఖ్యంగా అవి కృష్ణానది లోయ వెంబడి ఉన్నాయి, ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. వాటిని కనుగొనడం, అది ఎటువంటి కళ, అక్కడి సంస్కృతి ఏమిటి, అక్కడ ఎటువంటి చరిత్ర జరిగింది, వీటన్నిటి గురించి కనుక్కోవడం అంటే ఏమీ తెలియకుండా ఉన్న విషయం, తరతరాలుగా శతాబ్దాలుగా మరిచిపోయిన విషయం ఒకటి 200 ఏళ్ల క్రితం బయటపడి క్రమంగా దాని గురించిన చారిత్ర అవగాహన పెరుగుతూ వచ్చింది. అంతే కదండి. అది మన తెలుగువారి చరిత్ర లేక తెలుగువారి పూర్వీకుల చరిత్ర. తెలుగు భాష అంత ప్రాచీన కాలంలో లేదేమో, కానీ మన పూర్వీకులు, మన ప్రాంతం వాళ్ళు ఈ కృష్ణానది వెంబడి ఒక మనం ఊహించలేనంత గొప్ప, నిశితమైన, ఎంతో చాతుర్యం, ఎంతో వైవిధ్యం, ఎంతో కళాత్మక దృష్టి ఉన్న ఒక గొప్ప సంస్కృతి ఉండేది. అంత గొప్ప సంస్కృతి అనేది కనుగొన్నాము. ఇది అందరికీ తెలియాల్సిన విషయం అనే దృష్టితో మీరు ఈ పుస్తకం రాశారు కదా. ఏమిటి చెప్పండి అసలు, అమరావతి ఆర్ట్ అనేది ఏమిటి, కృష్ణానది లోయ బౌద్ధం అనేది ఏమిటి, భారతీయ చరిత్రలో దీని ప్రాముఖ్యం ఏమిటి, మన తెలుగువారి వారసత్వంగా దాన్ని మనం ఎందుకు అంత ప్రముఖంగా చూడాలి? బాగుంది. మనం కృష్ణానది లోయలో బౌద్ధ శిల్పాలు ఇది అనుకుంటున్నాం కదా. ఒక ప్రస్తావన గోదావరితోటి కూడా ఉన్నది. గోదావరి నదీ తీరంలో ఉన్న బావరి అనే వ్యక్తి ఈ వర్తక సమూహాల రాకపోకలు ఎప్పుడు ఉండేవి కదా. అక్కడ పలానా చోట పలానా జాతవనంలో, జంకల పార్కులో, వెదురు పార్కులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు ఏదో బాగుందంట. అట్లా విన్నప్పుడు తన శిష్యుల్ని అక్కడికి పంపించి, బుద్ధుడి సమకాలీనుడు, బుద్ధుడు ఉన్నప్పుడే శిష్యుల్ని పంపించి ఇంతకీ ఆ పెద్ద వారు ఏం చెప్తున్నారో తెలుసుకో అని చెప్పి అనటము, వీళ్ళు వెళ్ళటము, ఆ తెలుసుకున్నది జ్ఞాపకం ద్వారా తెచ్చుకొని మళ్ళీ బావరికి చెప్పటము, అది చాలా బాగుంది అని చెప్పి ఆయన బౌద్ధ ధర్మాన్ని అవలంబించటము అనేది మనకి సుత్త నిపాత ఇట్లాంటి వాటిలో లిఖిత చరిత్ర ఉంది. అంటే మనకి గోదావరి నది బౌద్ధానికి ఒక ముఖద్వారము అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు బావరి ఉన్న క్షేత్రం నిర్మల్ జిల్లాలో గోదావరి నది పక్కన ఉందని అనుకుంటున్నారు. ముందే అనుకుంటున్నారు. ఇప్పుడు బోధన అంటున్నారు, ఆదిలాబాద్, కరీంనగర్ ఆ ప్రాంతంలో ఐలాండ్లో ఉన్నాయి. అంటే గోదావరి నది ముఖద్వారంగా బౌద్ధం వచ్చింది. హిస్టారికల్గా కూడా ఇప్పుడు ప్రతిష్టానపురం అంటాము, పైథాన్ అంటాము, ఔరంగాబాద్ ఆ ఏరియాలో ఫస్ట్ అక్కడ శాతవాహనులు పరిపాలించారు. వాళ్ళు ఎక్కువ బౌద్ధాన్ని అవలంబించారు. ఆ తర్వాత కోటిలింగాల, ఆ తర్వాత అమరావతి వచ్చింది క్రానలాజికల్ ఆర్డర్లో. అయితే అమరావతిలో అక్కడ కొంచెం రాజకీయ స్థిరత్వం ఉండటము, లేకపోతే ఫెర్టైల్ ల్యాండ్స్ కావటము, ఇంకా అనేక కారణాలతోటి అమరావతిలో బౌద్ధ శిల్పకళ, బౌద్ధ ధర్మ ఆచరణ బాగా వికసించింది, చాలా వికసించింది. మన దీపాల దిన్న ఇందులో ఒక చాప్టర్ పెట్టా. ఇది ఎట్లాగా బయటపడింది అని అనుకున్నప్పుడు మెకెంజీని చెప్పుకోవాలి. ఆయన సర్వేయర్, ఈస్ట్ ఇండియా కంపెనీలో సర్వేయర్. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తను పరిపాలించే ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి, దానివల్ల మనకేం ప్రయోజనం, ఇంతే కదా సర్వే చేసినప్పుడు. ఈ ధరణికోట కృష్ణానదీ తీరంలో వజ్రాలు బాగుంటాయని ఫేమస్. గోల్కొండ డైమండ్స్ అని కొట్టండి, కొన్ని వేల ఇవి వస్తాయి. హైదరాబాద్ డైమండ్స్ అంటే రావు, విజయవాడ డైమండ్స్ అంటే రావు. గోల్కొండ గనులు అంతగా ప్రఖ్యాతి గాంచినవి. అంటే గోల్కొండ ద్వారా కదా టావర్నియర్ వీళ్ళందరూ వచ్చింది. ఈ సర్వేకి వచ్చినప్పుడు ఈ వజ్రాల గనులు వీటి కోసం ప్రధానంగా వచ్చి ఉంటారు. కానీ ప్రవృత్తి రీత్యా ఈ మెకెంజీ అనే అతను ఐర్లాండ్ వీటికి సంబంధించిన వ్యక్తి, కాస్త వ్యక్తిగతంగా కూడా సంస్కృతి వీటి మీద ఆసక్తి ఉన్న వ్యక్తి. అతను డిస్కవరీ చేశాడు ఇది. ఈ మ్యాపుల్లో వాటిలో చూపించాను నేను పటాల్లో.
ఎక్కడ డైమండ్స్ ఉన్నాయి ఏంటి అంటే గమ్మత్ ఏంటంటే అప్పుడు అమరావతి తెలంగాణ రాజ్యంలో ఉండేది. అయితే కృష్ణా నది తెలంగాణ రాజ్యంలో ఉన్న అంటే నైజాం సంస్థానంలో ఉండేదనా ఇంత మటుకు తెలంగాణ రాజ్యంలో ఉండేది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు లోకల్ స్థానిక జమీందారు అట్లా ఉండేవారు ఆ ప్రాంతానికి. అయితే దీపాల దిన్న అనే పేరు అక్కడ వ్యాప్తిలో ఉంది, అప్పటికి ప్రజలు అనుకుంటున్నారు. అదే పేరుతో ఆ చోటు గురించి చెప్పుకుంటున్నారనా ఇప్పుడు మీరు చెప్తున్నది? దీపాల దినాన్ని చిన్న గ్రామం కూడా ఉంది. అయితే ఇది బౌద్ధుడి జీవితంతో ఉన్న స్తూపము, దీనికి దీపాలతో అలంకరించే వాళ్ళము అని తెలియదు అన్నది మనం ఊహించుకొని చెప్తున్నాం. అది వాళ్ళు మర్చిపోయారు. అదే ఆ తర్వాత మన లిటరేచర్ని కూడా చూస్తాం కదా, కనెక్ట్ చేసుకుంటాం కదా. జనానికి ఏంటంటే దీపాల దిన్న ఉన్నది. అది దానివల్ల ఇక్కడ అట్లా శిల్పాలు బయటపడ్డాయి. అప్పటికే మనం శిథిలం చేసుకున్నాం. సపోజ్ ఇప్పుడు హంపి ఉంది. దేర్ ఆర్ 2 డిస్కవరీస్ ఇన్ సౌత్ ఇండియన్ హిస్టరీలో. బాస్వెల్ విజయనగర ఫర్గటెన్ ఎంపైర్ అని రాశాడు. అది దాన్ని యుద్ధాలు జరిగాయి, వేరే రాజ్యం వాళ్ళు గెలిచిన వాళ్ళు వచ్చారు, నాశనం చేశారు. అమరావతి అట్లా కాదు, వేరే ఎవరు రాలా. దాన్ని ఎవరు నాశనం చేసుకుంటే మనమే నాశనం చేసుకున్నాం. దీన్ని మళ్ళీ రీడిస్కవరీ చేసుకోవటం ద్వారా, అంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించింది తెలంగాణ ఆంధ్ర ప్రాంతపు ప్రజానీకాన్ని ఎంతగా ఉత్తేజితం చేసిందో, ఇక్కడ ఆంధ్ర సారస్వత పరిషత్ లాంటివి పెట్టి కానీ, హంపి కన్య లాంటి కొడాలి వారు తెలుగు వారికి ఇంత గొప్ప చరిత్ర ఉన్నది అని తెలిసింది ఎట్లాగో బాస్వెల్ పుస్తకం ద్వారా. ఈ మెకంజీ ఫైండింగ్స్ ద్వారా యూరోప్లో అంతగా సంచలనం కలిగించే ఆ సంగతి మనకు తెలియటానికి ఇంకో 50 ఏళ్ళు అట్లా పట్టింది. ముందుగా ఈ విషయాలు యూరోప్లో చర్చించుకున్నారు. వీళ్ళు డ్రాయింగ్లు తీసుకొని ఇంగ్లాండ్ నుంచి ఆర్టిస్ట్ని పిలిపించి ఇక్కడున్న డ్రాఫ్ట్స్మెన్స్ తోటి ఈ డ్రాయింగ్లు ముందు పంపించి, ఇప్పుడు 18వ శతాబ్దం చివరిలో ఆయన మొదటి తవ్వకాలు జరిపాడు. మళ్ళీ రెండోసారి కూడా ఆయన కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ ఉన్న శిల్పాలు ఏమిటి వాటి గురించి బొమ్మలు వేయించి ఇంగ్లాండ్ నుంచి కళాకారులని బొమ్మలు వేసే వాళ్ళని తీసుకొచ్చి, ఇంకా అప్పటికి ఫోటోగ్రఫీ రాలేదేమో, అప్పటికి మొదటిసారికి రాలేదు. ఫోటోగ్రఫీ వచ్చాక మళ్ళీ వచ్చారు, ఇలియట్ వీళ్ళంతా వచ్చారు కదా. అయితే ఇప్పుడు అదేంటంటే ఇక్కడి ప్రజలు మర్చిపోయిన విషయం, ఇక్కడి ప్రజల అవగాహనలోనూ జ్ఞాపకాల్లోనూ ఏమాత్రమూ లేని విషయాన్ని ఒక చరిత్రను వాళ్ళు ఆవిష్కరించగలిగారు. అంతే కదండి, నిశ్చయంగా. సో దానివల్ల చరిత్రలో మన ప్రాంత చరిత్రలో వచ్చిన తేడా అయితే మీరు చెప్తున్న దాని ద్వారా తెలుస్తుంది. మొత్తం భారతదేశానికి సంబంధించి కూడా బౌద్ధ మతం గురించిన అవగాహన ఏదైతుందో ఆ చరిత్రలో కూడా పెద్ద తేడా వచ్చింది. అవును. ఇప్పుడు అమరావతి నాగార్జునకొండ శ్రీ పర్వతం అనేవాళ్ళం. అంతర్జాతీయంగా ఉన్న రికార్డ్స్లో భూటాన్, నేపాల్ ఇట్లాంటి దేశాలు బౌద్ధ సాహిత్యం ఉన్నది కదా, మనం విస్మరించిన వాళ్ళ దగ్గర ఈ శ్రీ పర్వతం ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్లేసా, నాగార్జునకొండ ఇదా, ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపూర్, అంటే వాళ్ళు అక్కడ బౌద్ధం కొనసాగిన ప్రాంతాల్లో సాహిత్యం ఉన్నది. ఈ చోట్ల గురించిన ప్రస్తావన ఉన్న గ్రంథాలు చదువుకోవడం ఉన్నది. మన దగ్గర అంత లేదు. ఇప్పుడు నార్త్ ఇండియాలో బౌద్ధం లేదు. మన దగ్గర ఎప్పుడు అంతరించింది ఉంటారు? ఈ అమరావతి ప్రాంతంలో ఎక్కడైతే ఈ బౌద్ధ స్తూపాన్ని, గొప్ప బౌద్ధ స్తూపాన్ని కనుగొన్నారు, నాగార్జున కొండల్లో ఇప్పుడు ఎక్కడైతే అంటున్నామో అక్కడ కృష్ణా నది లోయలో ఒక పెద్ద ప్రాంతాన్ని, నగరమే అయి ఉంటుంది, అది పెద్ద నగరం, దాన్ని కనుగొన్నారు. ఈ అక్కడ అంతగా విలసిల్లిన బౌద్ధము ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉండింది, ఎప్పటి నుంచి అది అంతరించింది, మనం మర్చిపోవడం ఎట్లా జరిగింది, అది కొద్దిగా చెప్పిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అది మనము అంటే ఈ రోజు ఈ సంవత్సరం అన్నట్టుగా ఉన్నది వీటిలో. దాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళల్లో నేను తిరుమల కొండలో చెప్పాను, ఇందులో కూడా ప్రస్తావించాను. మొదట్లో జ్వాజ్వలంగా ప్రకాశించడం ఉంటుంది, అద్భుతమైన ఆచరణ ఉంటుంది. రాను రాను ఇందులో ఉంటే గౌరవం వస్తుందని, ఇందులో ఉంటే లాభం ఉంటుందని, ఇట్లాంటి దాని మీద అంత ఆత్మీయ అనురాగం లేని వాళ్ళు కూడా వాళ్ళ ప్రయోజనాలకు చేరుతూ ఉంటారు. అది బౌద్ధంలో ఎన్నో చేరాయి. మత విలాసం అని ఒకటి చెప్తారు, ఓ పార్టీలు కనుక మారినట్టు. అంటే వైదికం నుంచి బౌద్ధం నుంచి జైనం క్షీణించిన దశలో దాంట్లో ఎటువంటి వికారాలు వచ్చాయి, ఇవన్నీ మత విలాసంలో వచ్చాయి. అట్లాంటి అన్ని చోట్ల వచ్చాయి. ఇంకా సామాన్య ప్రజలు కొంచెం విముఖత పాటించడం జరిగింది. అయినప్పటికీ 13th century వరకు కూడా అమరావతిలో ఈ ప్రాక్టీస్ ఉన్నది అని చెప్పి
రికార్డ్స్ ఉన్నాయి. మొదలైంది 2 లేక 3వ శతాబ్దంలో క్రీస్తు పూర్వం నుంచి. అంటే బుద్ధుని తర్వాత ఒక 2-3 శతాబ్దాల తర్వాత ఇక్కడ బౌద్ధం చాలా గొప్పగా విలసింది. అవును. ఆ తర్వాత కూడా కంటిన్యూ అయింది. అంటే ప్యారలల్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి వాహనాలు, ఎడ్ల బండి ఉంటుంది, సైకిల్ ఉంటుంది, కారు ఉంటుంది, ఇలాగా అంటే తాత్విక దారులు కూడా వేరే కొత్తవి వచ్చినా వీటి ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దీని క్లాసిక్ ఎగ్జాంపుల్ నాగార్జునకొండ. మనకి కల్చరల్ పాలసీ లేదు మన దేశానికి. ప్రతి దేశానికి ఒక సాంస్కృతిక విధానం ఉంటుంది. నువ్వేంటి, నీకు అదేంటి, దిస్ ఈజ్ అమెరికన్ స్టోరీ అంటాడు, దిస్ ఈజ్ యూకే స్టోరీ అంటారు కదా, దిస్ ఈజ్ ఫ్రెంచ్ స్టోరీ అని చెప్తారు. మా దేశం ఏంటి ఇట్లా అని. దిస్ ఈజ్ అవర్ కల్చరల్ స్టోరీ అని చెప్పడానికి మన దగ్గర లేదు, సెంట్రల్ లెవెల్లో లేదు, రాష్ట్రాలకి లేదు. ఏం పేచీలు వస్తాయో ఏంటో ఇట్లా అని చెప్పి. అంటే మనది భిన్నత్వంలో ఏకత్వం అనేది స్థూలంగా అద్భుతమైన వాక్యము. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఉందా అంటే మనకు శ్రీపర్వతం, దట్ ఈస్ నాగార్జునకొండలో కనపడతాయి. ఎట్లాగా బుక్లో డ్రాయింగ్స్ అవి కూడా ఇచ్చాను. ఇట్లా స్తూపంకి సంబంధించి ఉన్నాయి, కార్తికేయుడి విగ్రహం ఉన్నది, శక్తి దేవతలకు సంబంధించి ఉన్నది. ఇంకోటి ఆ శ్రీపర్వతము నాగార్జునకొండ అనేది ఆదిమ మానవుడి కాడి నుంచి కూడా ఆధారాలు ఉన్నవి. పాత రాజయుగము, కొత్త రాజయుగమైన మతాచరణంలో మనం ఎప్పుడూ ఉన్నాం. దాన్ని మోడల్గా తీసుకోవచ్చు నాగార్జునకొండలో. అంటే బౌద్ధాన్ని ఆచరించే వాళ్ళు వాటికి ఇచ్చారు విరాళాలు. వైదిక పద్ధతులు, శాక్తేయ పద్ధతులు ఉన్నవాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు. అది కదా బ్యూటీ. అది నాగార్జునకొండ అట్లా పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. మీ పుస్తకంలో అసలు బౌద్ధం ఇతర మతాలపైన లేక తర్వాత వచ్చిన మన దేశీయ మతాలపైన ఎటువంటి ప్రభావాలు చూపిందనే దాని గురించి కూడా కొంత చర్చ ఉంది. మీరు అది కొన్ని శిల్పాలు, విగ్రహాలు, రూపాల ద్వారా చెప్తూ ఉన్నారు. అయితే దానికన్నా ముందు అసలు ఈ బౌద్ధం ఏదైతే అమరావతి, నాగార్జునకొండ ఈ ప్రాంతాల్లో కృష్ణానది లోయలో వృద్ధి చెందిన బౌద్ధం ఏదైతే ఉందో ఇది భారతీయ బౌద్ధం చరిత్రలో దీని స్థానం ఏమిటి, దీని ప్రాముఖ్యత ఏమిటి, ఇందులో ఏ అంశాలు ఉన్నాయి? దక్షిణ భారతదేశానికి బౌద్ధ పునర్వికాసం చెందటానికి అవినాభావ సంబంధం ఉన్నది. వాస్తవంగా నార్త్ ఇండియాలో త్వరగా బౌద్ధం అంతరించింది. సౌత్లో కొంచెం కొద్ది రోజులు అది కాపాడబడింది. ఆ తర్వాత అక్కడున్న ఆధార గ్రంథాలు అవి కూడా దాదాపు కనుమరుగయ్యాయి. పాహ్యానం వచ్చేసరికే అక్కడ దెబ్బతిన్నవి శిల్పాల గురించిన లేఖనాలు అవన్నీ ఉన్నాయి. తర్వాత హ్యూన్సాంగ్ వీళ్ళు వచ్చారు. ఒకటేంటి అంటే మరచిపోయిన బౌద్ధాన్ని, అంటే పౌరాణికంగా కూడా చెప్తారు కదా, ఏ మతంలో అయినా బౌద్ధం కనపడకుండా పోతే దక్షిణ భారతదేశంలో ఉన్న నాగులు వాటిని పరిరక్షించారు అని చెప్పి బౌద్ధ వాంగ్మయంలో చెప్తారు. ఆ నాగులు ఎవరు అంటే సౌత్ ఇండియన్స్, మన అమరావతి, నాగార్జునకొండ, నాగా ప్రజలు. అందులో ముచుకుందుడు ఇవన్నీ ఉంటాయి, శిల్పాల్లో కూడా ఉంటాయి. ఆ ఇత్తల మహానాగము అంటే ఒక నాగజాతి అనే జాతికి చెందిన లేక ఆ రకం ప్రజలు ఇక్కడ ఉండేవారని ఆ జాతి పరిరక్షించింది అంటారు. దానికి ఎవరు ఒక వ్యక్తిని చెప్పాలి అంటే ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు బౌద్ధానికి చేసిన వ్యాఖ్యానాలతోటి, ఆ వ్యాఖ్యానాలు మాత్రమే ఆధారం ఒక రకంగా తర్వాత కాలంలో ప్రపంచానికి. అది ఇంగ్లీష్లో, జర్మన్లో, ఫ్రెంచ్లో, వేర్వేరు భాషల్లోకి వెళ్ళటం. అయితే ఆ ప్రాంతంలో బౌద్ధం ఉన్నది, శిల్పాలు ఉన్నాయి, ఆరాధిస్తారు అనేది ప్రజలకు తెలియదు. ఒక వ్యక్తికి కోమ రావచ్చు, ఒక్కోసారి సమాజం మొత్తానికి వస్తుంది కోమ, నిస్తేజంగా ఉంటుంది. కొన్ని వందలేళ్ళు కూడా మనమేంటో తనను తాను గుర్తించలేని స్థితిలో ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ ఈ నేల పొరల్లోంచి హంపి గురించి అంటాడు దేవిప్రియ ఒకసారి హెడ్డింగ్ పెట్టాడు, నిద్రలేస్తున్న నిరుపమాన శిల్పకళా సుందరి హంపి అని. అమరావతి పొరలు అట్లా తొలగించడంతో మెకంజీ టీము ఇక్కడ వచ్చిన శిల్పాలు ఇదంతా చూసి వీటిని తెలుసుకోవటం, మొదట్లో జైన శిల్పాలని అనుకున్నారు, అక్కడ యూరోప్ ఇంటలెక్చువల్స్ తెలుసుకోవటము, దాని గురించి ఫర్దర్ చేయటము, అట్లా మనకున్న చరిత్ర మనం మళ్ళీ చిన్నగా స్పృహలోకి వచ్చాం. అసలు అమరావతిలో దొరికింది ఏమిటి? అమరావతిలో ఏముండింది? మెకంజీ వెళ్ళి ఏమిటి చూశాడు, ఏమిటి తవ్వకాలు చేశాడు? అవును, అందులో డ్రాయింగ్ అక్కడ ఉన్నాయి. శిథిలమైన ఒక మట్టి దిబ్బండి, దిబ్బ ఉండేది, అంతే. ఒక దిబ్బ ఉండేది. అక్కడ ఇక్కడ చల్లా చెదురుగా
కొన్ని విగ్రహాలు ఉండేవి. ఇదేంటి అని చూస్తూ కొంచెం ఇంకా ఏమున్నాయి అని చూస్తుంటే నేలపొరలు అక్కడ ఉన్నాయి. స్థానికులు దాన్ని మర్చిపోయి ఇవేవో రాళ్ళు ఉపయోగపడతాయేమో అనుకొని సొంత వినియోగానికి కూడా వేసుకున్నారు, కాంపౌండ్ కట్టుకోవడానికి. ఇప్పటికి కూడా మనకి కోట్లింగాల్లో అట్లా ఉంటుంది. కోట్లింగాల కోట తాలూకువి కాంపౌండ్ పెద్ద ఇటుకలు వల్ల ఈ పుస్తకం అంత ఉంటాయి, ఒక్కో ఇటుక పలసంగా ఉంటాయి. కొంతమంది ఇళ్ళకు కూడా వాడారు, వాళ్ళకి తప్పు కూడా కాదు, అదేంటో తెలియదు, అందుబాటులో ఉన్నాయి అట్లాగా. సో ఇది ఇంత గొప్ప సంపద అనేది స్థానికులకు తెలియదు మెకంజీ వచ్చే నాటికి. తర్వాత ఆ శిల్పాలని వాటిని చూసిన తర్వాత, అంటే అతను వచ్చిందేమో వజ్రపు గనుల సర్వే కోసం ఒక రకంగా చెప్పాలంటే, పార్ట్ అండ్ పార్సిల్ వీళ్ళ కల్చర్ కూడా ఏంటి తెలుసుకుందామని చెప్పి వచ్చింది. దాని ద్వారా ఒక రకంగా పునరుజ్జీవనం కలిగింది. ఇంకా దీని ఇంపార్టెన్స్ ఏంటంటే హంపి కూడా అమరావతి తర్వాతే. సరే, అయితే ఇక్కడ కనుగొన్న బౌద్ధం ఏమిటి? ఈ శిల్పాల్లో అంత గొప్ప విషయం ఏమిటి? ఓకే, ఇప్పుడు గాంధార, మధుర. గాంధార అంటే మనం ఇప్పుడు కాందహార్ అంటాం కదా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఉన్నది. రోమన్ శైలి ఉంటుంది. వాళ్ళేంటి వాస్తవికంగా ఉంటాయి వాళ్ళ శిల్పాలు, సైజు, ప్రపోర్షను వీటిల్లో. గ్రీకు శిల్పాలు కొంచెం రైట్, ఆ ఫిజిక్ అట్లాగా ఉంటాయన్నమాట. మధుర వచ్చేసరికి అంటే గాంధార శైలి అనేది ఒకటి ఉంది. 3 ఉన్నాయి. ప్రపంచంలో శిల్పకళకు సంబంధించి 3 శైలులు ఉన్నాయి బౌద్ధంలో. బౌద్ధ శిల్పకళకు సంబంధించి ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న శిల్ప సంపద మొత్తాన్ని 3 వర్గీకరణలు చేశారు. ఒకటి గాంధార శైలి, అది వెస్ట్రన్ అంటే పశ్చిమ భారతం వైపు నుంచి వచ్చింది. 2 మధుర స్టైల్ అంటే మధ్య భారతం మధుర, తర్వాత అమరావతి స్టైల్. గాంధారాలో పశ్చిమ భారతంలో ఉన్న మొత్తం వస్తుంది, వేరు దేశాల్లో ఎన్నెన్నో దేశాల్లో శిల్పాలు బయటపడుతున్నాయి కదా ఇప్పటికి, రష్యా, మంగోలియా ఇట్లాంటి చోట్ల. మధురాలో మధ్య భారతంలో వస్తాయి, నలంద, తక్షశిల ఇట్లాంటి సాంచి వస్తాయి. అమరావతి దక్షిణ వింధ్య పర్వతానికి క్రింద ఉన్న అన్ని ప్రాంతాలకు సంబంధించి అమరావతి అని వర్గీకరణ చేశారు. ఏంటయ్యా అమరావతి అంటే, అమరావతి అంతంత 6 అడుగులు 10 అడుగులు లేకపోతే బొహోమియన్ శిల్పాలలాగా 100 అడుగులు అట్లా ఉండదు అమరావతి. మధుర శిల్పాలు అంత పెద్దది కూడా కాదు, చిన్నవి. ఇవి పల్నాడు గ్రీన్ లేబుల్ అని అంటారు, గ్రీన్ స్టోన్ అంటారు, ఒక రకం సున్నం రాయి. గ్రీన్ ఆకుపచ్చ రంగు ఛాయ ఉన్న సున్నపురాతి పలకలు, చిన్నవి ఇవి, పెద్దగా ఉండవు, మరీ ఎత్తు అట్లా ఉండవు, ఒక మాదిరి ఎత్తు. పెద్ద శిల్పం అయినా కూడా 4 అడుగులు 6 అడుగులు అట్లా 8 అడుగులు ఉంటే ఎక్కువ చిన్న ట్యాబ్లెట్స్ లాగా ఉంటాయి. ఇది కొంచెం మెత్తగా ఉంటుంది, కొంచెం శిల్పి చెప్పదలుచుకున్న భావాలకు అనుగుణంగా మృదువుగా కూడా ఉంటుంది. దీంట్లో ఈస్థెటిక్స్ ఇచ్చారు. మన కంటకం అనే చాప్టర్ ఒకటి ఉంది, దాంట్లో చూపించాం. గాంధార వీడి శిల్పాల గురించి చర్చించుకోవడానికి మనం వద్దాము. అయితే స్థూలంగా ఈ అమరావతి శైలి అనేదైతే మీరు అంటున్నారు, ఇది కేవలం కళలకు సంబంధించిన విషయమేనా? అంటే శిల్పాలు దొరికాయి కాబట్టి ఇక్కడ ఒక రకమైన శైలి ఉండేది, చిత్రకళ కూడా ఉండేదేమో ఏమండి? ఇది మొత్తం ఆ ప్రాంత సంస్కృతి గురించి ఈ కళ లేక ఈ అమరావతి శిల్పాలు దొరకడం ఏమిటి చెప్తోంది? ఏమైనా తెలిసిందా? అలాగా ఊహించుకోవడానికి వీలైందా? అలా కూడా అంటే ఇక్కడ ధరణికోట అనే పేరు కూడా ఉంది కదా. ధరణికోట అంటే భూమి మొత్తానికి కోట అనేది అట్లా ఒకటి అనుకుంటారు. ధారణ అంటే ధారణ మెమరైజ్ చేసుకోవటం, ధారణకు సంబంధించి జ్ఞాపకం పెట్టుకోవటంలో దానికి ఇది స్థావరం అని. ఇక్కడ ధారణలు వల్లివేసే వాళ్ళని వజ్రయానము, వజ్రసూక్త, ఇప్పుడు మన డైమండ్ సూత్ర అని ఉంది కదా, డైమండ్ సుత్త అంటాం, వజ్రసూత్త. దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఫర్ వజ్రసూత్త అకార్డింగ్ టు బుద్ధిస్ట్ లిటరేచర్. వాటిని ధారణలు వల్లివేసేవారు. ఈ ధారణలు వల్ల వేసిన వాళ్ళు ప్రపంచంలో, దేశంలో నలుమూలలా వెళ్ళేవాళ్ళు, ఇతరులకి వాళ్ళకి చెప్పటం అట్లుండేది. సో వజ్రయానానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ సీట్ ఇది. అమరావతికి బుద్ధుడు వచ్చాడని, కాలచక్రాన్ని మరోసారి ఇక్కడ ఒక చైతన్యం ఇచ్చాడని
లిటరేచర్ ఉంది. కాలచక్రం రావడానికి కూడా దలైలమ్మ వాళ్ళందరూ వచ్చారు కదా ఆ మధ్య, 2006లో వచ్చారు కదా. అంటే ఒకసారి ఏమో ధర్మచక్రాన్ని బెనారస్ దగ్గర సారానాథ్లో పరివర్తన చేస్తారు. అంటే టైం వీల్ అట్లా ఉంటుంది, దానికి మోస్టర్ ఉండదు, కొంచెం కీ ఇవ్వాలి కదా, ఇంకా కదిలితే కొన్నేళ్ల పాటు కదులుతుంది. అది అక్కడ ధర్మచక్రాన్ని బుద్ధుడు ఇట్లా అన్నాడు. ఎవరితోటి? ఫస్ట్ తను విన్నది 5గురికి చెప్పటం. అంటే ఈ చోటుకి ధరణికోట ఉంది, ధాన్య కటకం అనే పేరు ఉంది, అమరావతి అనే పేరు ఉంది. అమరావతి అనేది లేటర్ పీరియడ్లో వచ్చింది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆయన అమరావతి అని పేరు పెట్టారు. ధారణికోట లేక ధాన్య కటకం అనే ఈ బౌద్ధ స్థావరం గురించిన ప్రస్తావన ప్రాచీన బౌద్ధ గ్రంథాలు విరివిగా దొరుకుతోంది. అవునా? బౌద్ధానికి ధరణికోట ఇచ్చింది ఏమిటి? అక్కడ ఎటువంటి రకాల బౌద్ధం అభివృద్ధి చెందిందని కొంత చెప్పుకోవచ్చునా మనం? అమరావతి ప్రత్యేకత ఏంటి, అమరావతి ప్రపంచానికి అమరావతి ద్వారా తెలిసింది ఏంటి అనే ప్రస్తావనలో మనం ఏమనుకున్నాము, అమరావతిలో ఒక వజ్ర సూక్తము, ప్రిన్సిపల్ ఆఫ్ డైమండ్ సూత్ర, ఇట్లాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి. దానికి సీట్ అని చెప్పాను, ఎక్కడి నుంచి వచ్చిందని. భౌతికంగా డైమండ్స్ ఉన్నాయి, అంతకంటే ఎంతో విలువైనవి. బుద్ధుడు చెప్పిన సూత్రాల్లో ముఖ్యమైన డైమండ్ సూత్ర కూడా ఇక్కడ రికార్డెడ్గా వచ్చింది అని సాహిత్యం చెబుతుంది. ఆ సాహిత్యం చెబుతుంది నిజమా ఏంటి అనటానికి చైనా గుహలో అమరావతి వజ్రం దొరికింది. చైనాలో ఒక గుహలో అమరావతి వజ్రం దొరికింది. వజ్రం అంటే ఫిజికల్గానా కాదు, అమరావతిలో ఉన్న వజ్ర సూక్తాకి సంబంధించిన ఆధారాలు చైనాలో ఒక గుహలో దొరికాయి. అంత దూరం వరకు వెళ్ళాయి. అందులో ఒక తొలి పుస్తకం అక్కడే ప్రింట్ అయింది వజ్ర సూక్తానికి సంబంధించి. ప్రపంచంలో ఇప్పటికీ మనకి లభించిన పుస్తకాల్లో ఫస్ట్ బుక్ ప్రింటెడ్ వజ్రసూత్ర, అది దొరికింది 800 ఏళ్ళు దాటాయి అన్నమాట, చైనాలోని ఒక గుహలో. దాంట్లో ఒక మాట అంటాడు అతను, ఇది మా పూర్వీకుల స్మృతిగా విశ్వశాంతి కోసం ఈ వజ్రసూత్రాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. వెదురు గుజ్జుగా చేసిన కాగితాల మీద దానికి బ్లాక్గా చేసి, ఇప్పుడు పెడన ప్రాంతంలో అద్దకం అంటామే, ఒక్కొక్క అక్షరాన్ని ముద్రించి కొన్ని కాపీలు ఇచ్చేస్తారు. సో అమరావతి అక్కడ బొమ్మ ఉంటుంది, బుద్ధుడు బొమ్మ ఉంటుంది. అందులో పేజ్ నెంబర్ 84లో చూడవచ్చు. అందులో ఉన్నది అమరావతి బుద్ధుడే. అతను గాంధార్ బుద్ధుడు కాదు, మధుర బుద్ధుడు కాదు. ఈ అమరావతి చిత్రశైలి కూడా చైనాలో వేసిన పుస్తకం మీద కదా, చేతితో తయారు చేసిన పుస్తకంలో ఉన్నది. సో అది ఇంపాక్ట్ ఎట్లా చైనా మీద ఇంపాక్ట్ చూపించింది అని అంటే సుదూర ప్రాంతాల వరకు దీని ప్రభావం ఉన్నది. మన దేశము మన ప్రాంతమే కాదు. అది దాని ఇంపార్టెంట్ అంటే తాత్వికంగా వజ్రసూత్రానికి సంబంధించిన ధారణలు ఇక్కడ అభ్యాసం చేసి నలుమూలకి పంపేవారు అనేది. రెండు, భౌతికంగా అసలు వజ్రాలే దొరికే సీట్ అని. ఇంకోటి, వజ్రసూత్రాన్ని సాహిత్యం ద్వారా కూడా బాగా ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైంది అని చెప్పడంలో అమరావతి ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు బౌద్ధంలో అండి థేరవాదము, వజ్రయానము, మహాయానము, హీనయానము, ఇలా వేరు స్రవంతులు ఉన్నాయి కదా, తాత్విక స్రవంతులు. అమరావతి ప్రాంతంలో లేక కృష్ణానదిలో ప్రాంతంలో వీటిలో ఏ రకాలు బౌద్ధం అక్కడ ఉండింది? అన్నీ ఒకే కాలంలో కదా, ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి, కొన్ని సమాంతరంగా కూడా ఉన్నాయి కదా. అట్లాంటి చరిత్ర ఏమైనా కొంతైనా చెప్పుకోవడానికి ఉందా? అంటే నేను అవగాహన చేసుకున్న మేరకు అమరావతి శిల్పాల ఆధారంగా మనం చూసినా కూడా ఇందులో ముందు ప్రథమంగా హీనయానమే ఉంది. హీన అంటే షార్ట్, తక్కువదేని కాదు, దగ్గర మార్గం, షార్ట్ రూట్. ఏంటంటే నీవు ఎటువంటి వివాదాల్లోకి పోకు, నీకు చేతనైనా మేలు చేయి, కరుణాత్మకంగా ఉండు అనే సింపుల్ నైతిక సూత్రాలతోటి ఉంటుంది.
దాంట్లో సమాజం ప్రస్తావన ఎక్కువ ఉండదు హీనయానంలో. ప్లస్ బుద్ధుడిని కూడా నన్ను నా రూపం వ్యవహారం ఇది కాదయా, ఇందులో నేను చెప్పిన దాంట్లో నీకేమైనా నచ్చితే దాన్ని తీసుకొని నీ జీవితాన్ని బాగు చేసుకో. సింపుల్గా చెప్పాలంటే నాకు అర్థమైన మేరకు ఈ లఘు మార్గం హీనయానము అది. మహాయానం ఏంటి, సరే నువ్వు బాగుపడితే సరేనా. వివేకానంద అంటాడే, నా దేశంలో చివరి ఆకలితో ఉన్న కుక్క కడుపు ఆకలి తీర్చే వరకు నేను పుడుతూనే ఉంటానంటాడు. అట్లాగే సమాజం బాగాలేదు కదా, మరి సమాజం కూడా బాగుండాలి కదా, బాగు చేయాలి కదా అన్నప్పుడు వ్యక్తి సొసైటీ తోటి కనెక్ట్ కావటం మహాయానంగా, అది లాంగ్ రూట్. దీనంత సింపుల్ సూక్ష్మంలో మోక్షం కాదు. అట్లా ఈ వజ్రయానంలో ఇంకోటి ఏంటంటే ఒక తక్షణ జ్ఞానం ఇవ్వచ్చు. ఇప్పుడు బుద్ధుడితో పాటు కొన్ని సంవత్సరాలు మొదటి నుంచి జీవించిన ఆనందుడు అనే తన సోదరుడే అవుతాడు, కజిన్. అతనికి అర్హత అని ఇవ్వాల, అంటే ఎలిజిబిలిటీ టెస్ట్ నువ్వు పాస్ అయ్యేవరా అని చెప్పడానికి మధ్యలో ఎంతోమందికి ఇచ్చాడు బుద్ధుడు, ఆనందుడికి మాత్రం ఇవ్వాల. అంటే ఆ అర్హత సంపాదించుకోవటం ఎట్లాగా అన్నప్పుడు వజ్రయానం నీకెందుకు తొందరగా యూ విల్ బి ఎలైటెడ్ అని చెప్పే పద్ధతి వజ్రయానంలో ఉంటుంది. దిస్ ఈజ్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. సరే, ఇప్పుడు బౌద్ధంలో జరుగుతున్న విశేషం ఏమిటి అని స్థూలంగా చెప్పుకుంటే, బుద్ధుడు అసలు జీవితంలో దుఃఖం ఎందుకుంది, ఈ దుఃఖం ఏ రకంగా జనిస్తోంది, దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా, ఎటువంటి అవగాహన పెంచుకుంటే, ఎటువంటి జీవన శైలిని పెంచుకుంటే ఈ దుఃఖాన్ని జయించవచ్చు లేక వీలైనంతగా తగ్గించుకోనవచ్చు. ఇది చేయాలంటే మనం ఇతరుల పట్ల కూడా ఒక నైతికమైన పద్ధతిలో, న్యాయమైన పద్ధతిలో ప్రవర్తించాలి. సమాజం ఆ రకంగా ఉండాలి, పాలన ఆ రకంగా ఉండాలి, రాజుల పాలన ఆ రకంగా ఉండాలి, న్యాయం ఇలా ఉండాలి. దీని తర్వాత ఇంకెన్నో రకాలుగా ఇది జరిగింది. అయితే ఈ చెప్పటమే, దీని ఆధారంగానే ఎన్నో మతాచరణ పద్ధతులు వచ్చాయి, ఎన్నో క్రతువులు వచ్చాయి, ఎంతో కళ వచ్చింది, శిల్పాలు వచ్చాయి, గ్రంథాలు వచ్చాయి, తత్వాలు వచ్చాయి, రాజకీయ దర్శనాలు వచ్చాయి. మొత్తం జీవన విధానం అంతటిని, రాజకీయ విధానం అంతటిని కూడా కలుపుకొని పోయే ఒక విశాలమైన రూపం ఇది తీసుకుంది కదా. అట్లాంటిదే అమరావతిలో కూడా జరిగి ఉండాలి కదా. అమరావతి, నాగార్జున కొండ, ఇంకా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో ఒక 20-30 చోట్లు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా కీలకమైన కృష్ణానది, అమరావతి శైలి సంస్కృతిగా చెప్పవచ్చు బౌద్ధం. దీని ప్రభావం ఇంకెక్కడెక్కడ దాకా వెళ్ళింది అంటే, మరి మీ పుస్తకంలోనే మీరు రాస్తున్నారు, ఇప్పుడు ఎల్లోరా, అజంతాల్లో ఉన్న శైలి అంతా కూడా, ఆ కళ, ఆ తత్వము కూడా, ఆ బొమ్మల్లో కనిపించేది అంతా కూడా అమరావతి స్కూలే అని చెప్పండి. అవును, ఇప్పుడు పద్మపాణి విగ్రహం చూడండి. పద్మపాణి విగ్రహానికి అమరావతి ఆర్ట్ శైలిలోని విగ్రహాలకి, అమరావతి ఆర్ట్ అంటే పర్టికులర్గా వాళ్ళకి అమరావతి డిస్కవర్ చేసాడు కాబట్టి అజంతాలో నేలకొండపల్లి శిల్పాలు కానీ, మనకి ఇక్కడ కొండాపూరు, ఫణిగిరి ప్రాంతంలో శిల్పాలు కానీ, ఫణిగిరి ఇప్పుడు యాదాద్రి జిల్లాలో ఇప్పుడు తర్వాత వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ కాయిన్ అవుతాయి. ఇప్పుడు జస్ట్ లైక్ సింధులోయ నాగరికత లాంటిది. ఎట్లాగో కృష్ణా పరివాహక ప్రాంతం మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. సింధులోయ నాగరికత మనది అంటాం. ఎక్కడ ఉన్నది అంటే ఇప్పుడు ఇండియాలో ఉండకపోవచ్చు, పాకిస్తాన్లో ఉండొచ్చు. అది కనుగొన్నప్పుడు అఖండ భారత్లోనే ఉన్నది. సరే, ఇప్పుడు అది దక్షిణాది వరకు కనిపిస్తుంది. ఇప్పుడు దక్షిణాది వరకు కనిపిస్తుంది. అట్లాగా ఈ నాగరికత కూడా, అమరావతి ఆర్ట్ అనేది వింధ్యా నుంచి శ్రీలంక వరకు ఉన్న, ఇంక్లూడింగ్ హంపి, వీటితో సహా ఉన్న శిల్పాల మీద ఈ సొగసు కనపడుతుంది. అమరావతి సొగసైనది, లలితమైనది, లాలిత్యమైనది, ఒక మౌలికమైన కళాత్మక శైలి అక్కడ ఉన్నది. వాళ్ళు జనింపజేశారు, వాళ్ళు దాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు మనం ఏమిటి దాని స్వరూపం, దాని ముఖ్య లక్షణం క్లుప్తంగా ఇప్పుడు బొమ్మలు విడివిడిగా కొన్ని శిల్పాలు, బొమ్మలు తీసుకుని మాట్లాడుకుందాం. మనకి తొలినాటి శిల్పాలు అమరావతిలో హీనయానాన్ని సూచించేటట్టుగా ఉంటాయి. అక్కడ బుద్ధుడు కనపడ్డు, బుద్ధుడు భౌతిక రూపం అనేది కనపడదు. ఒక ఖాళీ సింహాసనం ఉంటుంది, ఆ సింహాసనం మీద 2 పాదముద్రలు ఉంటాయి, లేదా వెనక ఒక రావి చెట్టు ఉంటుంది, లేకపోతే ఒక స్వస్తిక్ మార్క్ ఉంటుంది. స్వస్తి కలిగించేది, స్వస్థతని చేకూర్చేది అనే సెన్స్లో బుద్ధుడు ఎక్కడ ఉండడు.
ఆ తర్వాత బుద్ధుడి రూపము అనేది తర్వాత కనపడుతుంది. అంటే ఆ తర్వాత దశలో మొదట్లో ఉన్న శిల్పాల్లో తాత్విక దృష్టితోనూ సింబాలిక్ గాను చూపించారు. మనం ఇప్పుడు సింబాలిక్ గా చూపించడం మహా గొప్పది అనుకుంటాం. గెర్నికా ఉన్నది, అందులో ఎద్దు ఉంటుంది, గుర్రం ఉంటుంది, ఒక మహా బీభత్సాన్ని పికాసో చూపిస్తాడు. అందులో తాత్విక దృక్పథం చాలా బలంగా ఉన్నది. సాంద్రంగా ఒక ఫిలసాఫికల్ ఎక్స్ప్రెషన్ అనేది అమరావతిలో అద్భుతంగా ఉన్నది. దానితో పాటు గొప్ప సౌకుమార్యం కూడా ఉంది. సౌకుమార్యం ఉంది, చాలా ఒక మృదుత్వం, అద్భుతమైన మృదుత్వం. బౌద్ధం చెప్పే కారుణ్యాన్ని ఈ శిల్పాలు చూస్తున్నప్పుడు బౌద్ధ సాహిత్యం తెలియకపోయినా అనిపిస్తుంది. అణువున అంటే చెట్టు మొక్క ఏది చూపించినా కూడా దాంట్లో ఆ సున్నితత్వం సౌకుమార్యం కనిపిస్తుంది. ఈ బుద్ధుడి బోధనలకే సంబంధం లేని గ్రామీణ జీవితం కూడా ఇక్కడ ఉంది. అదే దాన్ని గమనించగలగాలి. ప్రజల జీవితాన్ని సూచిస్తున్నారు, సమూహాలను చూపిస్తున్నారు, వ్యక్తుల ముఖాలను చూపిస్తున్నారు, పశువుల్ని వాటిని ఉంటాయి. వాళ్ళ భంగిమలు కానీ ఏది చూసుకున్నా కూడా ఆ ముఖాల్లో కనిపించే భావాలు ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా చూస్తే ఇది ఎంత గొప్పగా ఉంది, ఇది ఎటువంటి నైశిత్యము, ఆ మనుషుల్లో ఉన్న పరిపక్వత ఏమిటి, ఆ కళాకారుల్లో ఆ దృష్టి ఏమిటి, ఇలాంటివన్నీ స్ఫురిస్తాయి కదా. అదే ఆ విషయాన్ని మీరు అనేక రకాలుగా కొన్ని శిల్పాలని విడివిడిగా పరిశీలిస్తూ ఈ పుస్తకంలో చెప్పారు. కొన్ని శిల్పాలని మనం పరిశీలిస్తూ మాట్లాడుకుందాం. సో మెకంజీ వచ్చే నాటికే కొన్ని శిల్పాలు అటు ఇటు చాలా చెదురుగా పడి ఉన్నాయి అనుకున్నాం కదా. అతను ఏం చేశాడు, ఫోటోగ్రఫీ లేని రోజులు ముందు ఏమేమి ఉన్నాయి అని చెప్పిన డ్రాయింగ్స్ డ్రాఫ్ట్స్మెన్స్ వేయించారు. తర్వాత వాళ్ళు చాలా పెద్ద పెద్ద చిత్రకారులు అయ్యారు. మనం యూరోప్లో ఏదో మ్యూజియం పోతే మహా గొప్ప అనుకుంటాం, ఇక్కడ ఉన్న ఏమి చూడం. కానీ అక్కడి నుంచి అంత పెద్ద టీం వచ్చి ఇక్కడ కూర్చొని ఎన్నో ప్రతికూలతల మధ్య లేసింది. ఉదాహరణకి ఇప్పుడు ఘట అంటారు బౌద్ధ సాహిత్యంలో, పూర్ణ ఘటం అని వైదికులు అంటారు, పూర్ణ కుంభం అంటారు. అట్లా మనం బోనాలు అవి అని కూడా అంటాం మామూలుగా నిత్య జీవితంలో. వీటిల్లో ఇందులో ఒక డ్రాయింగ్ ఉంది, పూర్ణ ఘట. ఎంత నీట్గా ఉంది, చక్కగా ఫ్రెష్గా ఉంది. అంటే దీన్ని చూస్తూ ఆ డ్రాఫ్ట్స్మెన్ ఈ బొమ్మ వేసాడు. ఈ శిల్పాన్ని ఇంగ్లాండ్కి తీసుకుపోయారు, ఓడల్లో ఎక్కిచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంది అని చూస్తే ఒక మొక్కే లేదు. ఓకే, రవాణాలు ఎక్కడో విరిగింది. రవాణాలు అక్కడే. బ్రిటిష్ మ్యూజియం కొన్ని చేరాయి. చేరిన వాటిలో ఇది ఉందా అంటే ఇది లేదు. మరి ఈ మధ్యలో ఏమైంది అంటే పరిశోధన చేయాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. వాళ్ళు అంత జాగ్రత్తగా ఇక్కడికి వచ్చి డ్రాయింగ్లు వేయించి వాటి ప్రకారం పద్ధతిగా పడవల్లో పెట్టి షిప్పుల్లో పెట్టి తీసుకుని వెళ్తేనే అంత మిస్ అయ్యాయి. ఈ పూర్ణ కుంభం అనే దానికి సంస్కృతిలో అనేక రకాలుగా ప్రాముఖ్యం ఉంది. ఇప్పుడు బోనాలు బుద్ధుడి జీవితంలో కూడా చాలా ఉంది కదా. బౌద్ధంలో దీన్ని ఎలా చూస్తున్నారు? తర్వాత బౌద్ధ స్తూపానికి దీనికి కూడా సంబంధం ఉందా? ఉంది, బుద్ధుడి జీవితానికే సంబంధం ఉంది. ఇప్పుడు ఈ బొమ్మ వేసుకు వెళ్ళారు, దాన్ని చూస్తే మనకి ఏమిటి గమనించాల్సిన విషయాలు అందులో? అదే ఇది ఎందుకు పెట్టారు పూర్ణఘట అని చూస్తున్నప్పుడు, అంటే మనకు దొరికిన శిల్పాల ఆధారంగా సాహిత్యంలో కూడా వెళ్తాం. ఒకదాన్ని ఒకటి తెలుసుకోవటానికి సాహిత్యంలో ఏమైనా ఉన్నది. బుద్ధుడు అన్ని ప్రాక్టీసులు చేశాడు, ముళ్ళ మీద పండుకున్నాడు, తిండి తినకుండా ఉన్నాడు, అన్ని యజ్ఞాల పద్ధతిలో వెళ్ళాడు, ప్రకృతి పద్ధతుల్లో వెళ్ళాడు, అన్నిట్లో వెళ్ళాడు. జ్ఞాన మార్గంలో అనేక దిశల్లో అన్ని ఎన్ని ఉన్నాయో ఆయన అన్నిట్లో వెళ్ళాడు. అన్నిట్లో వెళ్ళి దీనికి ఏంటి సమాధానం దొరకటం లేదు అని చెప్పని పూర్తి నిరాహారం కూడా ఉన్నాడు. ఇప్పుడు పెషావర్లో ఉంటుంది ఎముకల గూడు, అంటే పొట్ట వెన్నెముక ఆనుకొని ఉంటుంది, అంత ఆకలికిలోనే ఉంటాడు అతను. ఇప్పుడు గయా ప్రాంతంలో, బీహార్ గయా ప్రాంతంలో ఒక మర్రి చెట్టు కింద కూర్చుంటాడు. జ్ఞానోదయం అయింది రావి చెట్టు, ఇక్కడ కూర్చొని ఉంటాడు. దీని సంగతి ఏంటో తెలుసుకోవాలన్నట్టుగా ఉంటాడు కదా. నేను కొన్ని జానపద గాథల ఆధారం కూడా ఇందులో తీసుకున్నాను. అంటే ఈ ఘటం వెనుక ఉన్న కథ ఘటం వెనుకున్న కథే అది.
కొంతమంది ఓ రంగయ్య పూల రంగయ్య అని పాడుకుంటున్నట్టుగా వెళ్తుంటారు, పాటలు పాడుకుంటూ వెళ్తారు. అందులో మరీ తెగేదాకా లాగకు, తీగ తెగిపోతుంది, అసలు బిగించక మానకు, శబ్దం రాదు, జీవితం అంతే అనే పదాలతోటి ఒక తత్వం లాంటిది భోజ్పురి డైలెక్ట్ తోటి పాట వింటాడు. అది తన మీద బాగా ప్రభావం చూపిస్తుంది. సో అల్టిమేట్గా జీవితం ముఖ్యం కదా అనే దీంట్లో ఉంటాడు. ఆహారం తీసుకుంటే బాగుంటుందేమో అనే కాంక్ష వచ్చిందో లేదో తెలియదు, కానీ ఆయన దగ్గరికి ఒకరు వచ్చి ఒక పాత్రలో పాయసాన్ని ఇస్తారు. ఒక తల్లి, ఒక అమ్మాయి ఇస్తుంది. అది ఆ పాయసం ఎట్లా చేశారు అనేది కూడా బౌద్ధ సాహిత్యం ఆధారంగానే చేశాను. 1000 ఆవులు, దానికి వచ్చిన పాలు ఒక 100 ఆవులకి ఇస్తారు. 100 ఆవుల నుంచి వచ్చిన పాలే తాపిస్తారు, గడ్డి బళ్ళు 10 నుంచి అట్లా ఒకటి వచ్చింది. అట్లా మంచి ఆవు నుంచి వచ్చిన ఆ పాలతోటి ఒక పాల అన్నం తయారు చేస్తారు. బిడ్డలు లేని ఆమె మర్రి చెట్టుకు మొక్కు ఉంటుంది. ఇది అనాదిగా ఉన్నది ప్రకృతిలో. బిడ్డలు లేదు అనే కోరికతో ఆవిడ ఈ పాలను సమర్పిస్తుంది. ఆ మర్రి చెట్టుకి అంతకుముందు మొక్కు ఉంటుంది. నా గినక కూతురు కొడుకో పుడితే నీకు పాలబోవ పెడతాను అంటది, మొక్కు తీర్చుకుంటుంది. మగపిల్లవాడు పుడతాడు, తయారు చేస్తుంది. తన పరిచారకని తీసుకొని పోయి ఆ మర్రి చెట్టుకి మన మొక్కు చెల్లించు, ఈలోపు నేను వస్తున్నా, అక్కడ శుభ్రం చేసి చేయి, నేను ప్రిపేర్ అయింది అంటది. చూస్తే ఈయన కూర్చొని ఉంటాడు. ఆశ్చర్యపోదు. అంటే ఇందులో బౌద్ధ సాహిత్యం ప్రపంచానికి తెలియటంలో ఒక భ్రమ కూడా ఉంది. ఈ చెట్టే మనిషి అయిందేమో అని అమ్మవారు మీరిచ్చే పాలబోవ కోసం చెట్టే మనిషి కూర్చున్నట్టుందా అని చెప్పి అంటది. అంటే ఇందులో ఒక ఇంత హేతువాదము ఇది అనుకున్న దాంట్లో కూడా ఒక గమ్మత్తైన ట్విస్ట్ ఇది బుద్ధుడి జీవితంలో. సుజాత అనే ఆవిడ చేసిన వచ్చి ఆమె అంటుంది, అయ్యా నేనైతే సంతోషంగా ఉన్నాను, ఆ చెట్టు నువ్వు ఒకటే అనుకుంటున్నాను, అవునో కాదో నాకు తెలియదు, నువ్వు శుభ్రంగా తీసుకో, హ్యాపీగా ఉండు అని చెప్పిస్తుంది. అతను దాన్ని ఆరగించి ఆ పాత్ర తర్వాత పక్కన ఏదో నది ఉంటుంది, అది పేరు కూడా రాశాను, అట్లా చేస్తాడు. ఆ తర్వాత కొంచెం స్వస్థత పొందుతాడు. ఆ తర్వాత ఆ దగ్గరలో ఆ ప్రాంతంలోనే రావి చెట్టు కిందికి వెళ్తాడు, జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు మధ్యవాదము అనేది ఆయన నిర్ణయించుకోవటానికి బహుశా ఈ పాలబోవ ఇచ్చిన పాత్ర, ఈ ఘటము కారణము అని ఇవన్నీ కలుపుకుంటే అనిపిస్తుంది. ఈ మొత్తాన్ని నేను ప్రస్తావిస్తూ ఇచ్చాను అన్నమాట. అది దేనివైపు తీవ్రంగా వెళ్ళకు అనే మధ్యవాదానికి ప్రాతిపదిక ఈ పూర్ణ ఘట అని చెప్పి నేను అనుకుంటాను. అంటే ఇది ప్రకృతి ఆరాధకుల్లో ఉన్నది. సుజాత ప్రకృతి ఆరాధన. సో బుద్ధుడు ప్రకృతి ఆరాధనే చెప్పలా, ఇటు జంతు బలి ఇట్లాంటివి చెప్పలా. ఈ పూర్ణఘట చుట్టూ ఈ వాతావరణం ఉంది అని చెప్పడానికి నేను చేశాను. ఇంకోటి, స్కాలర్స్కి శిల్పం ఎక్కడ ఉందో రీసెర్చ్ చేయొచ్చు. పుస్తకం ఎప్పుడో ఏదో న్యూయార్క్లోనో ఎక్కడో ఏదో మ్యూజియంలో ఏలంపాటుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇట్లాంటివి ఎన్నో మనం కోల్పోయాం. ఇప్పుడు ఇందులో ఈ పుస్తకంలో వేరు అధ్యాయాలు ఒక్కొక్క శిల్పం చుట్టూ, ఆ శిల్పం యొక్క ఆకృతి, దాంట్లో ఉండే విషయాల చుట్టూ దాన్ని ఆధారంగా తీసుకొని మీరు బౌద్ధము, చరిత్ర, సంస్కృతి, కళ, అనేక విషయాలు, అసలు బౌద్ధం ఏమి చెప్తోంది, బౌద్ధ సంస్కృతి ఏమిటి, అది ఇచ్చిన ఉదాత్తత ఏమిటి, ఇవన్నీ కూడా ఆవిష్కరిస్తూ వెళ్ళారు. ఈ ఘటన తర్వాత మీరు గుర్రం గురించి మాట్లాడుతున్నారు. చెప్పండి, అసలు ఆ కంటకం అని ఆ గుర్రం ఏమిటి, ఏమిటి దాని సంగతి? మనకి అశ్వం అంటే గుర్రం కదా. అశ్వఘోషుడు బుద్ధుడి చరిత్ర సాహిత్యాన్ని, అతను కూడా మన ప్రాంతం వాడు, శ్రీపర్వతం, ఈ పల్నాడు, నల్లగొండ ఈ ప్రాంతం వాడు అని చెప్పి అంటారు. బుద్ధుడి జీవితంలో ఈ కంటకము అనే గుర్రానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆయన ప్రత్యేకమైన చిలికాడు రథసారథి, చిన్నుడు, చెన్న అని చెప్పి అంటారు. చిన్నప్పటి నుంచి అతను రథంలో అట్లా తిప్పుతూ ఉండేవాడు. తను వేదనకు కారణం ఏంటి, దీన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు రాజ్యాన్ని పరిత్యజించేటప్పుడు చిన్నుడికి చెప్పి ఒక గుర్రం మీద బయలుదేరతాడు. దాని పేరు కంటకం, కందకం అని కూడా అంటాం మనం. కందకం అంటే ఏమో అగడత,
కంటకం అంటేనో ముళ్ళు ఇట్లాంటివి. అంటే అట్లాంటి ముళ్ళు రాళ్ళు ఉన్న దారిలోనైనా అగర్తలో ఉన్న దారిలోనైనా కూడా అది నిరాటంకంగా నిష్కంటకంగా వెళ్తుంది అనే సింబాలిక్ నేమ్. చెన్నుడు ఆ గుర్రం మీద సిద్ధార్థుని తీసుకొని వస్తాడు, అక్కడ అడవి దగ్గర వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఈ గుర్రం బొమ్మ అన్నిట్లో ఉంది, గాంధార మధుర దీంట్లో కూడా ఉన్నది. వదిలేస్తాడు. ఆ తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత ఈ గుర్రము తన్ని విడిచి వచ్చానే సిద్ధార్థుడిని అనే గుండె పగిలి చనిపోతుంది. ఇది కాదా అన్ని జానపద. కానీ నాగార్జునకొండ శిల్పులు ఆ కంటకపు కనుకొసల్లో ఒక కన్నీటి డ్రాప్ని చేశారు. మోడర్న్ పోయిటరీలో కూడా చిలుక కన్నీరెట్టారా అది ఇది అని అంటాం కదా. ఇప్పుడు 2000 ఏళ్ళ తర్వాత ఇప్పటికీ సాహిత్యంలో ఎంత సింబాలిక్గా చెప్పాడు అది అని చెప్పి అంటాం కదా. దాదాపు 2000 years బ్యాక్ ఒక అశ్వ హృదయాన్ని అమరావతి శిల్పులు ఆవిష్కరించారు. ఇంకొకటి వాళ్ళ శిల్పాల్లో గుర్రమే రాకుమారుడే ఇతర శైలుల్లో గాంధార మధుర శిల్పాల్లో గుర్రమే రాకుమారుడే అట్లా ఫోటో తీసినట్టుగా ఉంటుంది. వేరే అమరావతి అక్కడ సిద్ధార్థుడు కనపడ్డు, ఉట్టి ఛత్రమే ఉంటుంది వెళ్ళేటప్పుడు. అవతలేమో ఆకాశంలో దేవతలు లాంటి వాళ్ళు ఉంటారు. అంటే మేము సమాజం ఎంత బాగుండాలంటే ఎలా అని మేము అనుకుంటున్నామో పరితపిస్తున్నామో దాన్ని తెలుసుకోవటానికి వచ్చావు కదా, సో వీ వెల్కమింగ్ యూ అన్నట్టుగా పైన దేవతలు ఉంటారు, ఈ ఛత్రం ఉంటుంది. గుర్రం మీద కంటకం మీద ఎవరు ఉండరు. అంటే శిల్పంలో ఉండే ఈ రకరకాల ఆకృతులు వాళ్ళు చెక్కినవి వేరు వేరు అంశాలు, వాటి స్థానం ఆ శిల్పం అనే ఫ్రేమ్లో వాటి ద్వారా ఏమిటి సూచిస్తున్నారు అని గమనిస్తే చాలా జాగ్రత్తగా చూడాల్సిన చాలా 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 ముఖ్యంగా అమరావతిలో శిల్పాలకైతే మనం చాలా ఊహించాలి. బుద్ధుడి తత్వం అక్కడ ఎక్కడో సూచించబడుతుంది ప్రతి చోట. అంతే, ఉట్టి పాత్రలే కాకుండా చలనం కూడా ఇస్తారు. అమరావతి శిల్పులు చలనం కూడా ఇస్తారు. ఒక మోషన్ మూమెంట్ కనపడుతుంది, అందులో ఒక లయ కూడా ఉంటుంది. అది కదలని దానితోటి కదిలించేది ఏదో చెప్తారు. శిల్పం కూడా కదులుతున్నట్టే ఉంటుంది. మనకి శిల్పంలో కథ కదులుతుంటుంది. అది బుద్ధుడు ఎట్లా జన్మించాడు, బుద్ధుడి తల్లికి ఎటువంటి కళ వచ్చిన తర్వాత బుద్ధుడు జన్మించాడు, బుద్ధుని జననము, ఇది బౌద్ధంలో చాలా శిల్పులు అనేక రకాలుగా గొప్పగా ఇప్పుడు చెక్కిన విషయం. అంటే అనేకమైన శిల్పాలు కనిపిస్తాయి. బుద్ధుని కథ చెప్పుకున్న బౌద్ధంలో ఏ బౌద్ధ శాఖ అయినా కూడా ఇది చాలా ముఖ్యమైన అంశంగా వాళ్ళు చెప్పుకుంటారు కదా. ఇప్పుడు అమరావతిలో దొరికిన కొన్ని ఫలకాలలో బుద్ధుని జననం గురించిన శిల్పం ఏదైతే ఉందో దీని ప్రత్యేకత ఏమిటి? సిద్ధార్థుడు జననం వాస్తవంగా మనం బుద్ధుడు పాపులర్ వర్డ్ కాబట్టి అప్పటికి బుద్ధత్వం ఇంకా రాలేదు కదా. సిద్ధార్థుడు జననం అనేది అన్ని చోట్ల ఉంది. సాంచి ఇటువైపు చాలా చోట్ల ఉన్నది. అమరావతిలో ఉన్న శిల్పం నమూనాకి దగ్గరగా ఉన్నాయి కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఇది క్లాసిక్ వాస్తవంగా ఆ రూపంలో కానీ దీంట్లో కానీ మనం చూస్తే అట్లా చూస్తూ కొన్ని గంటలు ఈ బొమ్మ ఇప్పుడు మన ఈ చూస్తున్న వాళ్ళకు మన ప్రేక్షకులకు అందరికి కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇంకా దాన్ని చూసారా? అక్కడ డ్రాయింగ్, ఆ బొమ్మని ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎలా చూస్తూ పోవాలో చెప్పండి. సో సిద్ధార్థుడు జననములో ముందు ఇక్కడ రెండు ఉన్నాయి. అంటే దాన్ని వాళ్ళు మొదట్లో చిత్రకారులు అక్కడి నుంచి దాంట్లోకి వద్దాం. సో ఇప్పుడు డ్రాయింగ్ ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ డ్రాఫ్ట్స్మెన్ వచ్చి కుర్రోళ్ళు మన ఇప్పుడు జేఎన్టీలో చదువుతున్న పిల్లలు లాంటి వాళ్ళతోటి వచ్చి ట్రైనింగ్ తోటి వేయించారు. ఆ షీట్ చూడండి ఎంత బాగుందో. దాంట్లో చుట్టూ బార్డర్ ఉన్నది, ఫలకము వగైరా అంతా నీట్గా ఉన్నది. ఇందులో 4 ఫ్రేమ్లు ఉన్నాయి.
అంటే ఒక శిల్పంలో 4 శిల్పాలు ఉన్నాయి. మనం కామిక్స్లో కనుక బొమ్మలు వేస్తారు చూసారా, ఈ మధ్యకాలం 4 ఫోటోలు కలిపేసి వేరు దశలు అన్నట్టుగా వేరు దశలు అన్నట్టుగా వాటికి ఇట్లాంటివి ఆధారాలు ఒక రకంగా కథ చెప్పేట్టుగా ఉంటాయి కదా. ఇట్లా ఒక దాంట్లో చెప్పుకుంటూ ఉంటారు, తర్వాత శుద్ధోదనుడికి తండ్రికి చెబుతూ ఉంటారు, తర్వాత కలగంటుంది లుంబిని వనంలో, తర్వాత డెలివరీ ప్రసవిస్తుంది. ఇది కదా సన్నివేశం అక్కడ సీక్వెన్స్. సో ఇందులో ఈ శిల్పంలోనే ప్రత్యేకత ఏమిటి అంటే ముఖ్యంగా 4వ శిల్పానికి వద్దాం. తర్వాత పేజీలో కొంచెం బోల్డ్గా చూపించాను, చేద్దాం. మాయాదేవి మనకి సామెతల్లో కూడా ఉంది. మామూలుగా బౌద్ధానికి సంబంధించిన సామెతలు ఎక్కువ తెలుగులోనే ఉంటాయి, వేరే భాషల కంటే కూడా. అది కూడా బాగా చాలామంది పరిశోధనాంశము. మంగళసూత్ర ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కలిసి వచ్చే రోజుల్లో నడిచి వచ్చే కొడుకు పుడతాడు, ఇది ఉన్నది కదా. ఆ సామెతకి ఈ శిల్పం ఒక ఉదాహరణ. ప్రసవ దృశ్యం సాధారణంగా బీభత్సంగా ఉంటుంది, ఒక ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైనా, వేదనగా ఉంటుంది. అది ఎంత మహోన్నతమైందైనా కానీ పుడుతున్నవాడు సిద్ధార్థుడు కదా, అతనికి తగిన విధంగా చూపించాలని ఎన్నాళ్ళు ఎంతగా పరితపించి ఆలోచిస్తే శిల్పులు ఈ రూపాన్ని ఇవ్వగలిగి ఉంటారు. ఇక్కడ సాలవృక్షం ఉన్నది, ఇది లుంబిని. ఆవిడ ఎడం చేత్తో ఇలా పట్టుకుంది హోయలుగా, చాలా మంచిగా శిల్పాల్లో ఉన్నట్టుగా, ఏదో కొమ్మని ఇరుస్తున్నట్టుగా అని కాకుండా లలితంగా పట్టుకుంది, చాలా లలితంగా పట్టుకుంది. ఇంకో చేయి నడుము మీద విలాసంగా వేసుకుంది, మరో చేయి విలాసంగా వేసుకుంది. ఈ మొత్తంలో ఎక్కడ సిద్ధార్థుడు కనపడ్డు, ఇది సిద్ధార్థుడు జన్మమే. బ్యూటీ ఆఫ్ అమరావతి ఆర్ట్ అనటానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ పక్కన చిలికత్తి ఉంటుంది, ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ చూద్దాం అమ్మా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఈ పల్ల. అవతలేమో 4 వ్యక్తులు ఉంటారు. ఏడి ఇక్కడేమి సిద్ధార్థుడే ఒకటి చాలా గొప్పవాడు జనిస్తున్నాడు అనే వాతావరణం మొత్తాన్ని ఏర్పరిచారు కదా. అవి నవ్వుతూ ఉంది, విలాసంగా ఉంది, చాలా రిలాక్స్డ్గా ఉన్నది. బుద్ధుడు జనించాడు అప్పుడే, సిద్ధార్థుడు. ఇక్కడ కనిపిస్తున్నది బుద్ధుని రూపం ఏమిటి? సిద్ధార్థుడు ఇక్కడ ఒక వస్త్రం రూపంలో, ఒక ప్రవాహం రూపంలో సిద్ధార్థుడిని చూపించారు. తర్వాతి కాలంలో బుద్ధుడి శిల్పాల్లో బుద్ధుడు పూర్తిగా బుద్ధుడి ఆకారంతో, ఒక మనిషి ఆకారంతో వేసిన బుద్ధుడి శిల్పాల్లో ఉండే వస్త్రం ఉంటుంది, దాని మీద ఉండే అలలు, అవును, ఆ వస్త్రం లాగా ఉంది. ఆ వస్త్రం లాగా ఉంది. దాన్ని ఒక సింబాలిక్ మనం రివర్ అనుకోవచ్చు, లేకపోతే వస్త్రం అనుకోవచ్చు. అట్లా ఇందులో ఈ 4 ఎవరు? 4 దిక్కుల్ని పరిపాలించే దిక్పాలకులు. అంటే ఈ మెసేజ్ని ప్రపంచానికి తీసుకెళ్లేవాళ్ళు. మన క్రీస్తు జనంలో కూడా వాళ్ళు కనపడుతుంది. 3 జ్ఞానులు అక్కడ అపాక్ వచ్చారు, అట్లా ఉంటుంది. దానికంటే ముందు కదా ఇది, దానికంటే ఆరిజిన్. దీని సరే, ఏది ముందు వెనక అని కాదు, శిల్పులు చెప్పటంలో ఈ వస్త్రం మీద ఒక చిన్న చిన్న బుజ్జి అడుగులు ఉంటాయి చూడండి, పాదాలు ఉంటాయి. అంటే అది ఒక బాలుడి పాదాలు. ఈమె ప్రసవించింది అని అనటానికి గుర్తు ఏంటంటే దాని మీద ఉన్నది పాదాలు. ఒక శిశువు పుట్టాడు, వాడు ఎట్లాంటి వాడు అంటే వాడు ఒక మహా చలనాత్మకమైన వాడు, కదలిక కలిగిన వాడు, మనలో మార్పులు తెచ్చేవాడు అని చూపిస్తుంది. అది దాన్ని పరిరక్షిస్తూ ఈ 4 ఉంటారు అతి జాగ్రత్తగా. ఈ ఎడ్జి ఉంది చూసారా చివరిన, అక్కడ కట్ అవుతుంది, అంటే ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఈ చూస్తున్న మనము అయ్యో పడిపోతుందే పట్టుకుందాం అనేటట్టు ఉంటుంది. అంటే చూసేవాడిని కూడా ఆ శిల్పి ఆ కథలోకి తీసుకొని వస్తున్నాడు. నా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది దాన్ని హోల్డ్ చేయటంలో అండ్ దాన్ని కొనసాగించటంలో. ఒక ప్రశాంతత, ఒక నమ్మకం, ఒక ధైర్యము, ఒక విలాసము, ఎంత సొగసు, ఎంత హాయి. అది అమరావతి ఆర్ట్కి సంబంధించిన ప్రత్యేకత. ఇది నాగార్జునకొండలో కూడా ఉన్నది, ఫణిగిరిలో కూడా ఉండొచ్చు. అమరావతిలో లభించిన శిల్పాల ద్వారా మనకి తెలుస్తుంది
ఇది ఖచ్చితంగా అమరావతిలో లభించింది. ఇట్లాంటి నాగార్జున కొండలో కూడా ఉన్నాయి. ఇవి మధురలో లేవు, గాంధార్లో ఇలా లేవు అని నిలబడ్డట్టుగా ఉంటారు. అది కదలకుండా ఫోటో తీసేటప్పుడు కలగాకండి అంటారు, చూసారా? అట్లా ఉంటాయి అవి. అట్లా కాదు, ఇక్కడ కదలికే ఇందులో రాతిలో కవిత్వం అంటారు. అందువల్లనేమో ఇప్పుడు కొందరు ప్రాచీన కళా చరిత్రకారులు ప్రపంచం అంతట్లో ప్రాచీన కాలంలో వచ్చిన గొప్ప గొప్ప కళా సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోల్చుకుంటూ చూసినప్పుడు అమరావతి కూడా ప్రపంచ చరిత్రలోనే, మానవ చరిత్రలోనే ఒక గొప్ప కళా దర్శనము అక్కడ ఆవిర్భవించింది. ఒక కొత్త రీతిలో కళని బౌద్ధం ఆధారంగా వాళ్ళు ఆవిష్కరించారు. దీన్ని చాలా ప్రముఖంగా చెప్పుకోవాల్సిందని చెప్పుకుంటున్నారు. ఆ విషయం ఇప్పుడు మనమందరం కూడా తెలుగు వాళ్ళగా గమనించి గుర్తించాలి. అందుకోసమే ఈ ప్రయత్నము. ఇంగ్లీష్లో చాలా సాహిత్యం ఉంది, తెలుగులో చాలా తక్కువగా ఉంది. ఈ తరానికి పరిచయం చేయటం ఒక జర్నలిస్ట్గా, ఈ ప్రాంతంతో కొంచెం సంబంధం ఉన్నవాడిగా నా బాధ్యత అనుకున్నాను. ఇంకోటి, మనం ఏ యుగంలో ఉన్నాము, గూగుల్ చాట్లు అవి ఇవి ఎన్నో ఉన్నాయి. అందుకని విసిగించటం నా ఉద్దేశం కాదు. అర్థం చేసుకోవటానికి ఏమాత్రం చెప్తే సరిపోద్దో అంత మట్టుగా. ఇట్స్ అన్ ఆర్ట్ అప్రిసియేషన్. ఆసక్తి ఉన్నవాళ్ళు చాలా దూరం వెళ్ళచ్చు. చాలా వివరంగా, చాలా చక్కగా ప్రేమగా మాట్లాడినందుకు చాలా సంతోషం. 3TV వారికి కూడా ధన్యవాదాలు.